త్వరలోనే ఖాళీగా ఉన్న గవర్నర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది కేంద్రం. త్వరలో 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో గవర్నర్ పోస్టుల నుంచి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో ఏపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుందట. మరి ఆ ఛాన్స్ కూటమిలో ఏ పార్టీ దక్కించుకోనుంది? రేసులో ఉన్న నాయకులెవరు? ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీలో చూసేద్దాం. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం నుంచి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు పొందేందుకు ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మూడవసారి కేంద్రంలో మోదీ సర్కార్ రావడానికి ఏపీ ఎంపీలే కీలకమయ్యారు. దీంతో తొలి నుంచి ఏపీకి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది కేంద్ర సర్కారు. ఇప్పుడు రాజకీయంగా కూడా ఏపీకి లబ్ధి చేయాలని కేంద్ర బీజేపీ భావిస్తోందట. ఖాళీగా ఉన్న చోట్ల గవర్నర్ పోస్టుల భర్తీకి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలోనే ఏపీకి ఒక గవర్నర్ పోస్టు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. అయితే అది టీడీపీకి దక్కుతుందా, జనసేనకు దక్కుతుందా, లేదంటే ఏపీ బీజేపీలో మరెవరికైనా అవకాశం దక్కుతుందా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, జనసేనలు రేసులో ముందున్నాయి. ఎలాగూ మిగతా రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన వారికే అవకాశం ఇస్తుంది బీజేపీ. అయితే ఏపీ వరకు తన మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనలకు ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో ఉందట. అయితే గవర్నర్ గిరి కోసం, ఆ రెండు పార్టీల నుంచి రాజ్యాంగ పదవి కోసం చాలా మంది ఆశావహులు తహతహలాడుతున్నారట. టీడీపీ విషయానికొస్తే బీజేపీ కోరిన విధంగా ఏపీ నుంచి రాజ్యసభ పదవులు వదులుకుంది ఆ పార్టీ. ఈ తరుణంలో తమ త్యాగానికి ప్రతీకగా గవర్నర్ పోస్టు పొందాలని అనుకుంటోందట. టీడీపీ నాయకత్వం సైతం 2 పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ ఇద్దరూ మరెవరో కాదు, ఒకరు యనమల రామకృష్ణుడు, ఇంకొకరు అశోక్ గజపతిరాజు. అశోక్ గజపతిరాజు యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. యనమల మంత్రిగా, స్పీకర్గా పలు కీలక పదవులు నిర్వర్తించారు. అశోక్ గజపతిరాజు కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. ఈసారి అశోక్ గజపతిరాజు, యనమల కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ మధ్యన యనమల మండలి సభ్యుడిగా పదవీ విరమణ చేశారు. తనకు రాజ్యసభకు అవకాశమిస్తే కొనసాగుతానని, లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని యనమల స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి గత 10 ఏళ్ల కాలంలో విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. కాగా టీడీపీలో ముఖ్య నేతగా, వివాదరహితుడిగా పేరున్న అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉండొచ్చునని అంటున్నారు. అయితే ఒకవేళ రాజ్యసభ పదవిని జనసేనకు గనక కేటాయిస్తే అశోక్ గజపతిరాజుకు రాజ్యసభ, అలాగే భవిష్యత్తులో మండలిలో ఖాళీలు ఏర్పడతాయి కాబట్టి యనమలకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. గవర్నర్ పదవి రేసులో జనసేన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గనుక ఏపీలో కూటమిని ఏర్పాటు చేయకపోయి ఉండుంటే కేంద్రంలో ఎన్డీఏ వచ్చేదే కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే సాక్షాత్తు ప్రధాని మోదీ ఓ సభలో పవన్ కళ్యాణ్ తుఫానుగా వర్ణించారు. అంతేకాదు, బీజేపీ కోసం ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకున్నారు పవన్. తమ కోసం త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకునేందుకు గవర్నర్ పదవిని జనసేనకే కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. జనసేనకు గనుక ఛాన్స్ దక్కితే ఎవరికిస్తారన్నది ఆసక్తి రేపుతుంది. మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఇచ్చి
కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలన్నది బీజేపీ వ్యూహం. గతంలోనే దీనిపై అనేక వార్తలు వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన అభిమానులు ఉన్నారు చిరంజీవికి. ఆయనకు గనక సముచిత స్థానం కట్టబెడితే తెలుగు రాష్ట్రాల్లో తమ బలం పెరుగుతుందన్నది కమలనాథుల ఆలోచన. చిరంజీవిని నేరుగా బీజేపీలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారట కాషాయ పెద్దలు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తాను పిలిస్తే చిరంజీవి బీజేపీలో చేరతారంటూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఈ పేరు కోట్ల మందికి స్ఫూర్తిదాయకం. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి కుట్రపూరిత రాజకీయాలకు బలైపోయిన పరిస్థితి. అయితే అటువంటి చిరంజీవిని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని బీజేపీ ఫోర్స్ చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం కళామ తల్లికి అంకితం అంటున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పాగా వేయడం జాతీయ పార్టీలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒకవైపు తెలుగుదేశం, ఇంకోవైపు జనసేన, వైసీపీలు ప్రాంతీయ పార్టీలుగా ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. వైసీపీ ఘోరంగా ఓడిపోయినా 40% ఓట్లతో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఓటింగ్ పరంగా బలంగానే ఉంది. ఇలాంటి తరుణంలో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఏపీలో పుంజుకోవాలంటే ఖచ్చితంగా తమకు బలమైన నాయకులు కావాలని భావిస్తోంది. తమ కోసం త్యాగం చేసిన నమ్మక మిత్రుడు పవన్ ఒకవైపు అండగా ఉన్నా ఇంకోవైపు చిరంజీవిని కూడా లాక్కు వస్తే తమ పని మరింత సులువు అవుతుంది అన్న భావనలో ఉందట బీజేపీ. అందుకే చిరంజీవిని ఈ మధ్యకాలంలో బాగా ఫోర్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తామిస్తామన్న రాజ్యసభ ఎలాగూ చిరంజీవి తీసుకోలేదు కాబట్టి రాజకీయాలకు అతీతమైన గవర్నర్ పదవిని చిరంజీవికి కట్టబెట్టేందుకు కేంద్ర సర్కార్ పావులు కదుపుతోందట. అది ఎలాగో రాజకీయాలకు సంబంధం లేని పని కాబట్టి, రాజ్యాంగబద్ధమైన పదవే కాబట్టి చిరంజీవి కూడా స్వీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నారట కేంద్ర పెద్దలు. చిరంజీవి తిరస్కరిస్తే మాత్రమే ఆ పదవి టీడీపీ ఖాతాలో చేరే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి చిరంజీవి ఎలా స్పందిస్తారు? గవర్నర్ పదవికి ఓకే చెప్తారా లేదా అన్నది కాలమే తేల్చాలి.